అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. నేను మీ భార్గవి. మేమైతే రీసెంట్గా కాంచీపురం నుంచి తిరుపతి రావడం జరిగిందండి. కాంచీపురం నుంచి తిరుపతికి 3 గంటల బస్ సమయం అయితే పట్టిందండి. ఇక్కడ టికెట్ వచ్చి మనిషికి 135 రూపాయలు అయితే తీసుకుంటున్నారండి. మేమైతే తిరుపతి రావడం జరిగింది. 2025 తిరుమల తిరుపతి దేవస్థానంలో జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు 10 రోజులు అయితే కల్పించడం జరిగింది కదండి. మేము ఆ దర్శనానికి అయితే రావడం జరిగిందండి. మొదటిసారి నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్స్ ఎలా తీసుకోవాలి, అలాగే వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలో ఏ విధంగా ఉంటుంది, అసలు తిరుమలలోనే 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పిస్తారు అనేది ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. వైకుంఠ ఏకాదశి అయిపోయిన 1 నెల తర్వాత వీడియో పెట్టారేంటని మీరు అందరూ అనుకోవచ్చండి. చాలా మందికి తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనం ఏ విధంగా ఉంటుందన్నది తెలియదండి. మా ఊర్లో అయితే ఆలయాలకి వెళ్తే కనుక ఉత్తర ద్వార దర్శనం నుండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తామండి. ఆ విధంగానే ఉంటుందేమో అని అనుకుంటాము తిరుమలలో, కానీ కాదండి. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఏ విధంగా జరుగుతుంది అన్నదే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది జనవరి 10 నుంచి 19 వరకు మనకైతే దర్శనాలు కల్పించడం జరిగింది కదండి. ఈ దర్శనం ఆన్లైన్లో 300 రూపాయల టిక్కెట్లు అయితే 10 రోజుల ముందే, అంటే డిసెంబర్ నెలాఖరులోనే మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగిందండి. 1,50,300 రూపాయల టిక్కెట్లను అయితే మనకి ఆన్లైన్లో రిలీజ్ చేశారండి. కేవలం 10 నిమిషాల్లో మనకి టిక్కెట్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. అయితే మాకు అదృష్టం కొద్దీ 4 టిక్కెట్లు అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగిందండి. టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం, కానీ దర్శనం టికెట్స్ కానీ అకామిడేషన్ అయితే కొండ పైన తిరుమలలో కుదరలేదండి. కేవలం కొండ కింద తిరుపతిలో మాత్రమే ఆన్లైన్లో మనం శ్రీనివాసంలో అయితే టికెట్స్ రిలీజ్ చేశారండి. మేము 200 రూపీస్ అయితే తీసుకున్నాం. ఆ రూమ్ ఏ విధంగా ఉన్నది అన్నది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగిందండి. మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ మీకు కొండపైనే అంటే తిరుమలలో రూమ్స్ కావాలంటే కనుక ఆఫ్లైన్లోనే తమ ఆధార్ కార్డులు పట్టుకుని ఎర్లీ మార్నింగ్ 3 గంటలకల్లా మీరు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీకు రూమ్ దొరికే అవకాశం అయితే ఉందండి. మేమైతే తిరుపతి నుండి తిరుమలకి జీప్లో కొండపైకి వెళ్తున్నామండి. నిజంగా ఇలా పైకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల మొత్తం మంచుతో కొండంతా కప్పబడి చాలా బాగుందండి. మీరు కూడా ఈ వాతావరణాన్ని చూడండి. మనం కొండపైకి రాగానే తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పువ్వులతో మండపాలని ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారండి. కనులు విందుగా ఉందన్నమాట ఇదంతా చూస్తుంటే. మీరు కూడా చూడండి.
మేమైతే కొండపైకి చేరుకున్నామండి. మీకు ఇప్పుడు చూపిస్తున్నాం కదా బ్లూ కలర్ పెద్ద బోర్డు. మీరు ఎవరైనా తల్లేలాలు సమర్పించాలనుకుంటే అక్కడ మీ స్టెప్స్ ఉంటాయండి. ఆ మెట్లు దిగి వెళ్తే తల్లేలాలు సమర్పించుకోవచ్చండి. అలా తల్లేలాలు సమర్పించుకున్న తర్వాత మేమైతే కోనేట్లో స్నానాలు చేయడానికి అయితే వెళ్తున్నామండి. ఎప్పుడు తిరుమల వచ్చినా కూడా మొదటగా తల్లేలాలు సమర్పించి కోనేట్లో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలండి. మేమైతే శ్రీవారి పుష్కరంలో స్నానం చేయడానికి అయితే వెళ్తున్నామండి. మీరు ఎప్పుడైనా తిరుమల వస్తే తప్పకుండా శ్రీవారి పుష్కరంలో స్నానం చేయండి. ఎందుకంటే శ్రీవారి స్వయంభూగా వెలిసినప్పుడు ఇక్కడ పుష్కరిణి కూడా స్వయంభూగా వెలిసిందని ఇక్కడైతే స్థల పురాణం అండి. ఒకవేళ మీకు స్నానం చేయడానికి వీలు లేకపోతే కనీసం నీళ్ళైనా శిరసు మీద చిమ్ముకోండి. మేమైతే స్నానాలు ఆచరించి శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. మేమైతే శ్రీ వరాహస్వామి వారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. చూసారు కదా లైన్ అయితే ఎంత ఉందో, భక్తులు అయితే చాలా రష్ గా ఉన్నారండి. వైకుంఠ ద్వార దర్శనం ఏమో చాలా మంది జనం ఉన్నారనమాట. కానీ ఏంటంటే మా అదృష్టం లైన్ అనేది ఎక్కడ ఆగకుండా ఇంకా అలా వెళ్తుంది కాబట్టి మాకైతే చాలా ఫాస్ట్ గా అయితే దర్శనం అయిపోయిందండి. మీరు కూడా చుట్టుపక్కల వాతావరణం ఏ విధంగా ఉందో చూడండి. మాకైతే శ్రీ వరాహస్వామి వారి దర్శనం చాలా దివ్యంగా జరిగిందండి. మేమైతే ఇప్పుడు మాతృశ్రీ తరికొండ వెంకమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అయితే వెళ్తున్నామండి. అన్న ప్రసాదం అయితే చాలా బాగా పెట్టారండి. 2 సంవత్సరాల క్రితం వచ్చాము, అప్పుడు అన్న ప్రసాదం అసలు నోట్లో పెట్టుకోలేకపోయామండి. కానీ ఇప్పుడైతే అమృతంలా ఉంది, చాలా బాగా పెట్టారు అన్న ప్రసాదం అయితే.
మేమైతే భోజనాలు చేసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవడానికి 300 రూపాయల లైన్ లోకి అయితే వెళ్తున్నాం పదండి. ఇప్పుడు మీకు 300 రూపాయల లైన్ కి ఏ విధంగా సింపుల్ గా వెళ్ళాలో చూపిస్తానండి. చాలా మంది తెలియక రోడ్ నుంచి వెళ్తూ ఉంటారండి, అలాగైతే చాలా లాంగ్ అయిపోతుంది. నేను మీకు ఇప్పుడు ఈజీగా ఏ విధంగా వెళ్ళాలో చూపిస్తానండి. మీరు ఇప్పుడు చూస్తుంది స్వామివారి మాడవీధులండి. ఈ స్వామివారి మాడవీధుల నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి మెయిన్ గోపురం కనిపిస్తుందండి. ఈ మెయిన్ గోపురం నుంచి పక్కకు రాగానే ఇక్కడ సహస్ర దీపాలంకరణ మండపం అయితే ఉంటుందండి. ఈ సహస్ర దీపాలంకరణ మండపం నుంచి కొంచెం పక్కకు రాగానే మనకి ఇక్కడ సుపదం అని పెద్ద బోర్డు కనిపిస్తుందండి. ఆ సుపదం బోర్డు దగ్గర నుంచి స్టెప్స్ ఉంటాయి. అలా పైకి ఎక్కామంటే మనకి 300 రూపాయలలోకి వెళ్ళే లైన్ అయితే కనిపిస్తుందండి. మీకు ఒక విషయం చెప్పాలండి, సంవత్సరం లోపు పిల్లలకి ఉచిత దర్శనం ఈ సుపదం నుంచే పంపిస్తారండి. పర్వదినాలు అంటే బ్రహ్మోత్సవాలు లేదా ఇలా ఏకాదశి ఆ టైంలో మాత్రం ఇలాంటి దర్శనాలన్నీ రద్దు చేస్తారండి. మిగిలిన సమయంలో యథావిధిగా పంపిస్తారండి. చంటి పిల్లల దర్శనానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పిల్లల బర్త్ సర్టిఫికెట్ అండి, వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్ కార్డులు ఈ కౌంటర్ దగ్గర చూపించామంటే వాళ్ళని దర్శనానికి అయితే ఉచితంగా పంపిస్తారండి. ఇప్పుడు మనం 300 రూపాయల దర్శనానికి అయితే వెళ్దాం పదండి. మాకైతే స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. మాకు స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం అయితే పట్టిందండి. వైకుంఠ దర్శనం అవడం వల్ల లోన మొత్తం పువ్వులతోనే అలంకరించారండి. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. రకరకాల దేశాల నుంచి రకరకాల పువ్వులను అయితే తెచ్చి అలంకరించారండి. నిజంగా వైకుంఠంలోనే ఉన్నామేమో అనిపించిందండి ఆ ఒక్క క్షణం మాత్రం. మీరు కూడా చూడండి. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే వైకుంఠ ద్వార దర్శనం ఏ విధంగా జరుగుతుందో మీకు ఇప్పుడైతే చూపిస్తానండి. మనమైతే ఎప్పట్లాగే జయ విజయాల దగ్గర నుంచి స్వామివారిని దర్శించుకుని బయటకు రాగానే మనకి ఇలాగా వైకుంఠ ద్వారం అని కనిపిస్తుంది కదండి. మామూలు రోజుల్లో అయితే ఈ ద్వారం క్లోజ్ చేసి ఉంటుందండి, కానీ ఈ ఏకాదశి పర్వదినాల 10 రోజులు అయితే ఓపెన్ చేసే ఉంటుందండి. స్వామివారిని దర్శించుకుని ఈ వైకుంఠ ద్వారం గుండా మనం లోనకైతే వెళ్ళి స్వామివారి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి శ్రీవారి హుండీ దగ్గరికి అయితే మనం బయటకు అయితే వస్తామండి. ఈ వైకుంఠ ద్వారంలోకి వెళ్తుంటే ఏదో పువ్వుల వనంలోకి వెళ్తున్నట్టే అనిపించిందండి. నిజంగా చాలా అయితే అద్భుతంగా ఉంది. ఈ అద్భుతాన్ని మీరు కూడా ఒకసారి చూడండి. మన స్వామివారికి చాలా దగ్గరికి వెళ్తామండి. ఏంటంటే స్వామివారికి మనకి మధ్యలో గోడ ఒకటే అడ్డండి. మీకు ఇంకా అర్థమయ్యే విధంగా మ్యాప్ ను చూపిస్తానండి. మన స్వామివారిని దర్శించుకుని బయటకు రాగానే వేలు పెట్టి చూపిస్తున్నాను కదండి, అక్కడ వైకుంఠ ద్వారం అని ఉంటుందండి.
మీకు ఏరో మార్క్స్ ఉన్నాయి కదా, అలా ఒక లోనికి వెళ్ళగానే ఒక ప్రదక్షిణ చేసుకుని మనం బయటకు రాగానే శ్రీవారి హుండీ అయితే ఉంటుందండి. అనుకోకుండా మాకు వైకుంఠ ద్వార దర్శనం చాలా అద్భుతంగా అయితే జరిగిందండి. అసలు తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పించారంటే, ఇక్కడ స్వామివారిని ఎవరో ప్రతిష్టాపించింది కాదు, అలాగని ఎవరు చెక్కింది కాదండి. స్వయంభూగా వెలిసిన స్వామివారు కాబట్టి అన్ని వేల కోట్ల మంది ఒక్కరోజు దర్శించుకోవడం కష్టమవుతుంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకి 10 రోజులు అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించారండి. సంవత్సరంలో కేవలం 10 రోజులు మాత్రమే మనం వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటామండి. మిగిలిన రోజుల్లో క్లోజ్ చేసి ఉంటుంది. ఇదేనండి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అయితే మనకి ఈ విధంగానే జరుగుతుందండి. నేను మీకు చూపించిన దర్శనం అయితే 300 రూపాయల దర్శనం అయితే చెప్పానండి, కానీ ఫ్రీ దర్శనం కూడా సేమ్ ఇదే వేలో పంపిస్తారండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం గురించి నేను ఒక షార్ట్ పెడితే దానికి ఒకరు కామెంట్ చేశారండి, డబ్బులు తినడానికి 10 రోజులు పెట్టారని. కానీ అలా కాదండి, 300 రూపాయల టికెట్ ఉంది, ప్లస్ ఫ్రీ దర్శనం కూడా ఉందండి. ఫ్రీ దర్శనం అయితే కొంచెం లేట్ అవుతుంది అంతేనండి. ఇదేనండి తిరుమల వైకుంఠ ద్వార దర్శనం వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం నమో వెంకటేశాయ.